హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసు ఆర్ఆర్బీ ఎగ్జామ్లో రీజనింగ్ సబ్జెక్టుకున్న వెయిటేజ్ మిగతా సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే మనకి రీజనింగ్లో మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే అందరిలాగా మీరు ఆన్సర్స్ చేస్తే మ్యాక్సిమం స్కోర్ అనేది ఎప్పటికీ చేయలేరు. ఖచ్చితంగా ఎవరైతే భిన్నంగా ఆలోచిస్తారో వాళ్ళే రీజనింగ్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. మీకు తెలుసా, రీజనింగ్ సబ్జెక్ట్లో టాపిక్స్ సంబంధించిన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి చూడగానే మనం సెకండ్స్లో ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా లాజిక్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు ఈ వీడియోలో ఆర్ఆర్బీ ప్రీవియస్ ఎగ్జామ్లో ఏఎల్పి టెక్నిక్స్ సంబంధించిన అడిగిన క్వశ్చన్స్ నేను డిస్కస్ చేయబోతున్నాను. దాదాపుగా 20 టాపిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో మనం ఆ క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్స్ని సెకండ్స్లో ఎలా ఐడెంటిఫై చేయొచ్చన్నది లాజిక్స్ మీకు డిస్కస్ చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇందులో మనకి 1 by 1 టాపిక్ వైజ్ తీసుకుంటే ఇందులో ఒక క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్. సో ఇది రీజనింగ్లో మనకి ఎనాలజీకి సంబంధించిన టాపిక్, అంటే పోలిక అంటారు. అంటే ఇందులో మనకి 2 సెట్ ఆఫ్ లెటర్స్ ఏవైతే ఇచ్చారో ఫస్ట్, దీనిలో మనకి ఏ సిమిలారిటీ అయితే ఉంటుందో పోలిక, అదే సిమిలారిటీ నెక్స్ట్ లెటర్స్కి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే క్వశ్చన్ కాదు, ఆన్సర్స్. ఇక్కడ మనం ఆన్సర్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్లో మనకి ఈ ఆప్షన్స్లో మనకి ఏ లెటర్ అయితే మనకి కామన్గా ఉండదో ఫస్ట్ ఆ లెటర్ని ఐడెంటిఫై చేయండి. మీరు దీన్ని కనుక జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్లో మనకి లాస్ట్ లెటర్ ఏదైతే ఉందో WZKN అనేది ఎక్కడ కూడా మనకి రిపీట్ కాలేవు లెటర్స్. సో అలాంటి లెటర్స్ ఏమైనా ఉన్నాయని ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో అలా ఉన్నప్పుడు మీరేం చేస్తారంటే ఇంకా లాస్ట్ లెటర్ మాత్రమే కన్సిడర్ చేయండి. అంటే ఇక్కడ ఆప్షన్లో ఏ లెటర్ అయితే మనకి డిఫరెంట్గా ఉందో, అంటే కామన్గా లేదో, ఆ థర్డ్ లెటర్ కాబట్టి మనం ఇక్కడ కూడా థర్డ్ లెటర్ మీదనే ఫోకస్ చేయండి. మీకు తెలుసు, లెటర్స్ సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటి యొక్క పొజిషన్స్ మీద మీకు ఖచ్చితంగా కమాండ్ ఉండాలి. అంటే A1 B2 C3 అని. సో దీనికి సంబంధించి మీకు స్టార్టింగ్ పొజిషన్స్ ఐడియా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీ యొక్క పొజిషన్ ఎంత స్టార్టింగ్ నుంచి కౌంట్ చేస్తే అంటే 20 అని చెప్పగలగాలి. అలాగే జెడ్ నుంచి కౌంట్ చేస్తే అంటే రివర్స్గా కౌంట్ చేస్తే దాని పొజిషన్ ఎంత అంటే 7 అని చెప్పగలగాలి. నిద్రలోంచి లేపడితే టక్మని చెప్పగలగాలి. సో దీనికి సంబంధించి మీరు బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ మీకు సపరేట్గా క్లాస్లో నేను డిస్కస్ చేశాను. మనం ఈజీగా ఆ లెటర్స్ యొక్క స్థానాలు మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని. సో మీకు తెలిసి ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఓన్లీ థర్డ్ లెటర్ K ఉంది. K యొక్క పొజిషన్ ఎంత అంటే ఆల్ఫాబెట్ లెటర్స్లో A నుంచి కౌంట్ చేస్తే 11. అలాగే R యొక్క పొజిషన్ ఎంత అంటే 18. సో ఇక్కడ 11కి 18కి మీకు డిఫరెన్స్ చూస్తే 7 ఉంది. సేమ్ అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయండి. P అనేది 16 ప్లస్ 7. 16 ప్లస్ 7 ఎంత అంటే 23. 23rd లెటర్ ఎంత అంటే W. సో W ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అంతే. సో ఇలా మనము కొన్ని సెకండ్స్లోనే ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఆన్సర్ చేయడమే ఇంపార్టెంట్ కాదు, టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ సెకండ్ చాలా ఇంపార్టెంట్. మీరు కొన్ని సెకండ్స్ సేవ్ చేయగలిగిన పక్క వాటితో పోల్చుకుంటే మీరు కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు, మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. ఖచ్చితంగా మీకే ఛాన్స్ ఉంటాయి. అలా ప్రతి క్వశ్చన్లో మనం కొంచెం డిఫరెంట్గా స్మార్ట్గా థింక్ చేసి క్విక్గా అంటే సెకండ్స్లోనే మనం ఆన్సర్స్ ఎలా చేయొచ్చు అనేది మీరు ఆలోచిస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? రైట్. సో అంటే ఇంకా మిగతా ఫస్ట్ 2 లెటర్స్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు మీకు ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్లో ఆర్ఆర్బీకి సంబంధించిన అన్ని కోర్సెస్ ఆన్లైన్ క్లాస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి, ఏఎల్పి, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ, కేవలం 999K. అది కూడా 1 year వ్యాలిడిటీ ఉంటుంది. జస్ట్ క్లాసెసే కాదు, మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. అది కూడా టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. అలాగే బిఫోర్ ఎగ్జామ్ మీకు మాక్ ఎగ్జామ్స్ కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లాసెస్ అనేవి మనకి అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఇచ్చే క్లాసెస్ ఉంటాయి. మీరు ఇందులో ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా కనీసం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. ఇందులో మీకు నేను రీజనింగ్ అండ్ అర్థమెటిక్ నేనే టీచ్ చేశాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో మీకు లాజిక్స్ అండ్ అడ్వాన్స్ షార్ట్ కట్స్ కూడా మీకు డిస్కస్ చేయడం జరిగింది. సో ఒకసారి వీలైతే మీకు ఆ ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డెమో క్లాస్ ఉంటాయి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి క్లాసిఫికేషన్ అంటారు, అంటే భిన్నమైనది. ఇందులో ఈ భిన్నమైన దాంట్లో లెటర్స్ కానీ నెంబర్స్ కానీ వర్డ్స్ కానీ ఇస్తుంటారు. సో ఇక్కడ మనకి లెటర్స్ సంబంధించినవి ఇచ్చారు. సో ఇందులో మనకి ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు దీన్ని. సో ఇందులో ఈ 4 ఆప్షన్లో మిగతావన్నీ కామన్గా ఉంటాయి, ఒకటి మాత్రం భిన్నంగా ఉంటుంది. దాన్ని మనం ఆన్సర్గా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలా లెటర్స్ క్లాసిఫికేషన్ ఇచ్చారో దాని నుంచి మనం భిన్నమైనది ఫైండ్ అవుట్ చేయమంటారో మీరు చేయాల్సింది ఏంటంటే మనం చూడగానే ఆన్సర్ చేయాలంటే ఆల్ఫాబెట్ లెటర్స్ వైజ్ వెళ్ళండి.
అంటే ఇచ్చిన లెటర్స్లో ఆల్ఫాబెట్ లెటర్స్ వైజ్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిజిజే ఇచ్చారు. ఇందులో ఏ లెటర్స్ మనకి ఫస్ట్ వస్తాయి ఆల్ఫాబెట్ లెటర్స్లో అంటే డిఏ ఫస్ట్ వస్తుంది, డి తర్వాత జీ వస్తుంది. అంటే డికి జీకి మనం అబ్జర్వ్ చేస్తే ఈఎఫ్ 2 లెటర్స్ గ్యాప్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ లెటర్ ఫస్ట్ వస్తుంది మనకి ఆల్ఫాబెట్ లెటర్స్ వైజ్ అంటే ఇక్కడ ఎన్ వస్తుంది ఫస్ట్ లెటరు, తర్వాత క్యూ వస్తుంది. సో ఎన్ తర్వాత క్యూ అంటే ఓపి అంటే 2 లెటర్స్ గ్యాప్ ఉంది. కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ భిన్నంగా ఉన్నాయి, రెండు కామన్గా లేవు. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్లో ఫస్ట్ లెటర్స్ మనకి ఆల్ఫాబెట్ లెటర్స్ వైజ్ వచ్చాయి, ఇందులో లాస్ట్ నుంచి ఆల్ఫాబెట్ లెటర్స్ వైజ్ వచ్చాయి. అంటే మనకి అకార్డింగ్ టు కాన్సెప్ట్ ఏంటంటే ఒకటి మాత్రమే భిన్నంగా ఉంటుంది, మిగతావన్నీ కామన్ రిలేషన్ ఉంటాయి. మరి ఈ రెండు భిన్నంగా ఉన్నాయి, ఈ రెండు కామన్గా లేవంటే అకార్డింగ్ టు కాన్సెప్ట్ అందులోనే ఖచ్చితంగా ఒకటి ఆన్సర్ అయి ఉంటుంది. అంటే మనము ఇప్పుడు థర్డ్ వన్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ వన్ చెక్ చేస్తే మనకి ఇందులో ఈహెచ్కేలో ఆల్ఫాబెట్ లెటర్స్ వైజ్ చూసుకుంటే ఏ లెటర్ ఫస్ట్ వస్తుంది అంటే ఏ ఫస్ట్ వస్తుంది. ఈ తర్వాత హెచ్ ఇచ్చారు అంటే ఈకి హెచ్కి ఎఫ్జి 2 లెటర్స్ గ్యాప్ ఉంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ థర్డ్ వన్ సేమ్ వచ్చాయి చూడండి. అంటే మీకు ఫస్ట్ వన్ థర్డ్ వన్ సేమ్ వచ్చాయంటే ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. అంటే ఏది భిన్నంగా ఉంటుంది ఈ నాలుగిట్లలో అంటే సెకండ్ వన్ భిన్నంగా ఉంటుంది, మిగతావన్నీ కామన్ రిలేషన్ ఉంటాయి. మళ్ళీ ఫోర్త్ వన్ మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది సిన్సియర్ స్టూడెంట్స్ ఉంటారు, అది కూడా చెక్ చేసుకొని సేమ్ రిలేషన్ వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటారు. అలా చెక్ చేసుకుంటేనే వాళ్ళకి అంటే సాటిస్ఫాక్షన్ అన్నమాట. కానీ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, సో నీకు ఆన్సర్ వచ్చిందా రాలేదా అనేది ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. సో కాన్సెప్ట్ ఏంటి, ఒకటే భిన్నంగా ఉంటుంది మిగతా కామన్గా ఉంటాయంటే ఈ రెండు కామన్గా ఉంటాయంటే 100% అది కూడా కామన్గానే ఉంటుంది. మళ్ళీ మీరు దాన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, రైట్. ఇలా ఎప్పుడైతే లెటర్స్ ఇచ్చారో జస్ట్ ఆల్ఫాబెట్ లెటర్స్ వైజ్ చూసుకుంటూ వెళ్ళండి, మీకు ఇమ్మీడియట్లీ మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కోడింగ్ డీకోడింగ్ సంబంధించింది. సో ఈ కోడింగ్ డీకోడింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి మనకి 2 to 3 క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇందులో మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఈ కోడింగ్ డీకోడింగ్లో దాదాపుగా ఒక 6 మోడల్స్ ఉంటాయి. సో ఇందులో ఒక మోడల్ ఏంటంటే చూడండి, నిర్దిష్ట కోడ్ భాషలో స్టోల్ని ఇక్కడ 39468గా మరియు రిచ్ని 5271గా రాస్తారు. ఆ కోడ్ భాషలో దిస్ అనే పదం ఇలా రాయబడుతుంది అన్నారు. అంటే కొన్ని లెటర్స్కి నెంబర్స్ అనేవి కోడ్ చేశారు. సో దీని ప్రకారం మనకి దిస్ అనేదానికి ఏ నెంబర్స్ వస్తాయి అన్నారు. సో ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఆప్షన్స్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో క్వశ్చన్కి చూడగానే క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ డైరెక్ట్గా మీరు చేయకుండా ఒక్కసారి ఆన్సర్స్ని అబ్జర్వ్ చేయండి. ఆన్సర్స్లో ఏ నెంబర్ అయితే మనకి డిఫరెంట్గా ఉంటుందో ఆ నెంబర్ని చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి అంటే కామన్ రిపీట్ కాకుండా చూసుకోండి. సో రిపీట్ కాకుండా మనకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 997 రిపీట్ అయింది, ఇక్కడ 2 రిపీట్ అయింది, ఇక్కడ 7815 ఉంది, 7828 ఉంది ఇక్కడ, రైట్. అంటే 8 రిపీట్ అయింది, 43. అంటే మళ్ళీ ఇక్కడ చూస్తే మనము ఏ ఒక నెంబర్ కూడా అంటే రిపీట్ కాకుండా లేదు, అన్నిట్లలో మనకి ఏదో ఒక నెంబర్ మళ్ళీ రిపీట్ అయింది. అంటే డిఫరెంట్గా లేవు. 4 ఆప్షన్లో 4 నెంబర్స్ డిఫరెంట్గా ఉంటే మనం డైరెక్ట్గా ఆ నెంబర్ మీద ఫోకస్ చేస్తాం. అంటే ఎప్పుడు కూడా ఇలాగే ఇస్తారని కాదు, ఎగ్జామ్లో ఎలా ఇచ్చినా మనం ఆన్సర్స్ చేయాలి. సో ఇలా ఇస్తే ఇలా చేయాలి, అలా ఇస్తే ఇలా చేయాలి అనేది నువ్వు ప్రాక్టీస్లో అలవాటు చేసుకోవాలి. ఓకే, ఎగ్జామ్లో నిన్ను అడిగి ఇవ్వడు, నేను ఇలాగే ఇవ్వాలా అని అడిగివ్వడు, ఎలాగైనా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎలా ఇచ్చినా మనం ఆన్సర్స్ని చాలా ఈజీగా ఎలా చేయాలనేది మనం ప్రాక్టీస్లో అది అప్లై చేస్తూ ఉండాలి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ మనకి లెటర్ చూద్దాం. ఇందులో టీ ఉంది కదా, సో టీకి ఏ నెంబర్ వస్తుంది అంటే ఇందులో మనకి టీ ఎక్కడ ఉంది, ఇక్కడ స్టోల్లో సెకండ్ ఉంది కదా, ఇందులో సెకండ్ నెంబర్ ఏముంది 9. అంటే మనకి టీకి 9 నెంబర్ ఏంటంటే 9. అంటే ఇది కాదు, ఇది కాదు. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, సెకండ్ నెంబర్. జస్ట్ ఆ సెకండ్ నెంబర్ మాత్రం ఐడెంటిఫై చేయండి. సో అప్పుడు మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. అంటే హెచ్ ఉంది, హెచ్ ఎక్కడ ఉంది, రిచ్లో లాస్ట్ ఉంది. సో దానికి నెంబర్ ఏముంది అంటే 1 ఉంది. సో మనకు కూడా H1 తీసుకోండి, అంటే ఇది కాదు. సో ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ అవుతుంది. అంటే ప్రతి లెటర్కి అన్నిటికీ మనం నెంబర్ చూసుకొని కోడ్ ఫైండ్ అవుట్ చేసి ఆప్షన్లో ఆ ఆన్సర్ ఉందని హ్యాపీగా ఫీల్ కాకండి. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడికక్కడ సిచ్యువేషన్ బట్టి మనం ఎంత వీలైతే అంత టైంని మనం ఎలా ఓవర్కమ్ చేయాలని ఆలోచిస్తూ ఉండాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఒకవేళ మీకు ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్స్లో మనకి అంటే మీకు తెలిస్తే ఆన్సర్ తెలిస్తే ఎలా చేయాలి, ఒకవేళ ఆన్సర్ నీకు తెలియకపోతే మనము ఆన్సర్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఎలా గెస్ చేయొచ్చు కూడా మీకు నేను డిస్కస్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే రైట్. సో ఇది కూడా మనకి కోడింగ్ డీకోడింగ్ సంబంధించింది. నిర్దిష్ట కోర్స్ భాషలో గ్రీన్ని ఇది సపరేట్ వర్డ్ తీసుకోండి, ITGGP అని రాయబడితే అదే కోడ్లో పింక్ని ఎలా రాయబడుతుంది అన్నారు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ లెటర్స్ని అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి మీరు లెటర్స్ ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సో లాస్ట్ లెటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి, NSJM. ఇలా ఎక్కడైతే లెటర్స్ మళ్ళీ రిపీట్ కావో ఆప్షన్లో, అంటే ఆ ఫోర్త్ లెటర్ మళ్ళీ N ఇక్కడ రిపీట్ కాలేదు, అలా డిఫరెంట్ లెటర్స్ ఇచ్చారో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్లీ మీరు కూడా ఫోర్త్ లెటర్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. అంటే ఫోర్త్ లెటర్ అంటే ఏంటి, ఇక్కడ మనకి పింక్లో K మీద కాన్సన్ట్రేట్ చేయండి అంతే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రీన్ని ఇలా రాశారు. సో గ్రీన్ని ఇలా రాశారంటే మనకి ఇందులో లాస్ట్ లెటర్ మనం చూస్తే యాక్చువల్గా అబ్జర్వ్ చేస్తే Nకి P ఇచ్చారు. Nకి P ఇచ్చారంటే O స్కిప్ చేసి P ఇచ్చారు, అంటే 1 లెటర్ గ్యాప్ ఇచ్చారు. సో మీరు కూడా K తర్వాత L స్కిప్ చేస్తే ఏమొస్తుంది, KLM. సో ఇక్కడ ఏ ఆప్షన్లో ఉంది, M ఫోర్త్ ఆప్షన్, దట్స్ ఇట్. ఇలా మనం ఎక్కడ అక్కడ సిచ్యువేషన్ బట్టి ఎంతవరకు అవసరమో అంతవరకే మనం అది చూసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని నీట్గా గ్రీన్కి ఎలా అయితే రాశారో మళ్ళీ పింక్ అని లెటర్స్ రాయొద్దు. మ్యాక్సిమం ఆ పెన్నుని అవాయిడ్ చేయండి. ఓకే రైట్. ఒకవేళ నీకు ఇన్ కేస్ అసలు నీకు లాజికే తెలియట్లేదు, ఆన్సర్ అసలు తెలియట్లేదు, ట్రై చేశావు కానీ ఆన్సర్ నీకు అర్థం కావట్లేదు, అప్పుడు ఏం చేస్తావు, ఈ క్వశ్చన్ వదిలేయాలా, అంటే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోవాలా, లేదంటే ఏదో ఒకటి ఆన్సర్ చేయాలా? సో మీకు తెలుసు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి ఆన్సర్ చేయడం అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే 1/3 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. 1/3 అంటే 0.33 మార్క్స్ మనకు డిడక్ట్ అవుతాయి ఒక రాంగ్ ఆన్సర్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 క్వశ్చన్స్ రాంగ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 క్వశ్చన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీకు 0.33 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీరు 5 కరెక్ట్ అయ్యాయి, 5 కరెక్ట్ అయ్యాయి, 5 రాంగ్ అయ్యాయి. సో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, యాక్చువల్గా 5 కరెక్ట్ అయ్యాయి, 5 రాంగ్ అయ్యాయి అంటే ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.33 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. అంటే 5 into 0.33 అంటే అప్రాక్సిమేట్లీ 1.53, 1.5, 1.6, ఓకే 1.5 మార్క్స్ అనుకుందాం అప్రాక్సిమేట్లీ. సో 1.5 అంటే 5లో నుంచి 1.5 లెట్ చేయండి, అంటే మనకి 3.5 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు మీరు 10 ఆన్సర్స్ చేస్తే అందులో 5 రాంగ్ అయ్యి 5 కరెక్ట్ అయితే మీకు వచ్చే మార్క్స్ అప్రాక్సిమేట్లీ 3.5 అనుకుందాం. సో ఇప్పుడు చూడండి, మరి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, నీకు ఆన్సర్ తెలియకపోతే మనం రిస్క్ తీసుకోవచ్చా, ఏదో ఒకటి ఆన్సర్ పెట్టాలా, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోవాలి. సో ఏదో ఒకటి ఆన్సర్ పెట్టడం కరెక్ట్ కాదు. కాకపోతే కొన్ని సందర్భాల్లో మీకు క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ క్వశ్చన్ తీసుకుంటే ఇందులో ఫస్ట్ మీరు కామన్ లెటర్ చూసుకోండి. కామన్ లెటర్స్ అంటే ఇక్కడ K ఉంది, T ఉంది, ఇక్కడ R ఉంది, R ఉంది. అంటే ఏ లెటర్ అయితే మళ్ళీ రిపీట్ అయిందో దానికి మనకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆన్సర్. అంటే మీ ఆన్సర్ 3rd కావచ్చు లేదా 4th కావచ్చు. అంటే ఖచ్చితంగా ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి 1 కానీ 2 కానీ కావడానికి. ఒకవేళ నీకు ఆన్సరే తెలియకపోతే, లాజిక్ తెలియకపోతే 3rd కానీ 4th కానీ ఏదో ఒకటి, అప్పుడు మాత్రమే రిస్క్ తీసుకోండి. అంటే మీరు 50% ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే 3rd కావడానికి 4th కావడానికి 50% ఛాన్స్ ఉన్నాయి కాబట్టి, సో అలా మీరు ఇన్ కేస్ అలాంటి క్వశ్చన్స్ ఒక 10 పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆన్సర్స్ రాలేదు. సో ఆన్సర్స్ రాలేదు కానీ వాటిని వదిలేయాలంటే ఇలాంటి కేసులో ఎక్కువ లెటర్స్ మనకి రిపీట్ అవుతున్నాయో, మీకు మిగతా క్వశ్చన్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను కొన్ని క్వశ్చన్స్లో మనం ఎలా మనం ఆన్సర్స్ గెస్ చేయొచ్చు అని. ఇలాంటి సందర్భాల్లో మనం ఒక 10 పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పాను, 50% సక్సెస్ ఛాన్సెస్ ఉన్నాయి, అంటే 50% కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉన్నాయి కాబట్టి, సో 50% మనకి ఇందులో 5 కరెక్ట్ కావచ్చు, 5 రాంగ్ కావచ్చు, బట్ ఫైనల్గా మనకి అన్ని మార్క్స్ వస్తాయి, అప్రాక్సిమేట్లీ 3.5 మార్క్స్ వస్తాయి. అంటే మొత్తాన్ని వదిలేసే బదులు నీకు ఏమీ తెలియకపోయినా నువ్వు 3.5 మార్క్స్ ఇలా ఎనలైజ్ చేయడం ద్వారా ఈజీగా మనం మార్క్స్ చేయగలుగుతాం. ఓకే రైట్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఇది లెటర్ సిరీస్ సంబంధించింది. లెటర్స్ సిరీస్. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసే ముందు నువ్వు చూడాల్సింది ఆప్షన్స్. సో ఆప్షన్స్ ఏంటి, ఇక్కడ మనకి ఏ లెటర్ అయితే మనకి రిపీట్ అవ్వట్లేదో దాని మీద ఫోకస్ చేయండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ లెటర్ కనుక అబ్జర్వ్ చేస్తే LHDI అంటే 4 లెటర్స్ మనకి భిన్నంగా ఉన్నాయి, ఎక్కడ కూడా రిపీట్ కాలేదు.
అంటే నువ్వు కూడా అప్పుడు క్వశ్చన్లో ఓన్లీ ఫస్ట్ లెటర్ మాత్రానికి సంబంధించిన ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఓకేనా రైట్. సో మీకు తెలుసు లెటర్స్ సంబంధించిన అంటే ఫస్ట్ మనకి పొజిషన్స్ అనేవి కరెక్ట్గా ఐడియా ఉండాలి. సో మీరు ఇక్కడ నుంచి రివర్స్ నుంచి రండి, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ టీ పి ఎల్ అంటే రివర్స్లో ఇచ్చారు కాబట్టి మీరు ఇక్కడ నుంచి రివర్స్ తీసుకోండి. సో ఎల్ ఎంత అంటే మనకి 12, పి 16, టీ 20. స్టాప్ చేయండి. ఓకే, మళ్ళీ ఎక్స్ వరకు వెళ్ళకండి, వెళ్ళాల్సిన అవసరం లేదు నీకు, ఎందుకంటే నీకు చూడగానే తెలిసిపోయిన లాజిక్ 4 డిఫరెన్స్తో ఫామ్ అవుతుంది చూడండి. సో 4 డిక్రీజ్ అయింది, ఇక్కడ మళ్ళీ 4 డిక్రీజ్ అయింది, నువ్వు కూడా డిక్రీజ్ చేయాల్సింది 4. 12 - 4 ఎంత? 8. 8 లెటర్ ఎంత? హెచ్. సో డైరెక్ట్గా హెచ్ ఎక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్లో ఉంది, డైరెక్ట్గా ఆన్సర్ చేయండి. ఓకేనా రైట్. ఇంకా మిగతా 2 లెటర్స్ నువ్వు చూడాల్సిన అవసరం లేదు. మీకు స్టార్టింగ్లో చెప్పాను, నువ్వు ఖచ్చితంగా అందరికంటే భిన్నంగా ఆలోచించే ఎబిలిటీ నీకు రావాలని. సో ఇలా అందరూ చేయగలుగుతారు, ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. సో నువ్వు ఇలా చేయడం వల్ల సో నీవు పక్కవాడి కంటే కొన్ని క్వశ్చన్స్ నువ్వు ఖచ్చితంగా ఎక్స్ట్రా చేయగలుగుతావు, ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతావు. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు ఇది నెంబర్స్ సంబంధించింది. ఇప్పటివరకు మనకి లెటర్స్ సంబంధించిన డిఫరెంట్ టాపిక్స్ అంటే డిస్కస్ చేశాం. అలాగే ఇప్పుడు నెంబర్స్లో కూడా మనకి డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. సో ఈ నెంబర్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వెరీ డేంజరస్ అని చెప్పొచ్చు. అంటే అంత ఈజీగా మనకు ఆన్సర్స్ రావు, ఎందుకంటే మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్ సేమ్ ఎగ్జామ్లో మనకి రిపీట్ రాకపోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ తీసుకోండి, వీలైతే వీడియో పాజ్ చేసి దాని ఆన్సర్ ట్రై చేసి నాకు చెప్పండి. సో మీరు ఆన్సర్ చేయగలుగుతారేమో, కానీ మనం ఆన్సర్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు కదా, సెకండ్స్లో చూడగానే ఆన్సర్ చేయగలగాలి. ఓకేనా రైట్. సో ఇలాంటి నెంబర్ సిరీస్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఈ సిరీస్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందో చూసుకోండి. ఈ సిరీస్ అనేది నెంబర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో మూవ్ అవుతున్నాయి చూడండి. ఎప్పుడైతే ఇంక్రీజింగ్ ఆర్డర్లో మూవ్ అవుతున్నాయో మనకి ఛాన్సెస్ జనరల్గా ఎలా ఉంటాయంటే అడిషన్ కానీ లేదా మల్టిప్లికేషన్స్ కానీ ఉంటాయి. ఇంకా స్క్వేర్స్ క్యూబ్స్లో కూడా ఉంటాయి, అవి డిఫరెంట్ మనకు అంటే స్క్వేర్స్ క్యూబ్స్ మీకు ఐడియా ఉంటే అవి చూడగానే మనం ఆన్సర్ ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఛాన్స్ ఉంటాయి, కానీ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3కి నెక్స్ట్ నెంబర్ 7 ఇచ్చారు, 7 తర్వాత 19 ఇచ్చారు, 19 తర్వాత 55 ఇచ్చారు. ఇలా మనకి నెంబర్స్ అనేవి ఇచ్చినప్పుడు ఆ నెంబర్స్కి అంటే ప్రీవియస్ నెంబర్కి ఈ నెంబర్కి మధ్యలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అబ్జర్వ్ చేయండి. ఇది వెరీ ఇంపార్టెంట్ లాజిక్, ఎందుకంటే నేనే క్వశ్చన్స్ ఇక్కడ రాశాను కాబట్టి నేను మీకు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు దానికి సంబంధించిన ఆన్సర్ కాబట్టి. కానీ నువ్వు ఎగ్జామ్లో అక్కడ క్వశ్చన్ చూడగానే మనం ఎలా రెస్పాండ్ కావాలి, ఎలా మనం ఈజీగా సెకండ్స్లో ఆన్సర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు అనేది ఇంపార్టెంట్. ఓకే రైట్. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి, 3కి 7 ఎన్ని టైమ్స్ ఉంది, అప్రాక్సిమేట్లీ 2 టైమ్స్ ఉంది. ఓకే నా 7 19లో ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్ కంటే ఎక్కువ ఉంది. అంటే ఎప్పుడైతే మనకి 2 టైమ్స్ కంటే ఎక్కువ ఉంటుందో నెక్స్ట్ నెంబర్ ఖచ్చితంగా 99.9% లాజిక్ ఏముంటుందంటే మల్టిప్లికేషన్స్లోనే ఉంటుంది. ఓకేనా రైట్. సో ఎప్పుడైతే అలా నెక్స్ట్ నెంబర్ మనకి 2 టైమ్స్ అప్రాక్సిమేట్లీ 2 టైమ్స్ చూసుకోండి. ఓకే అప్రాక్సిమేట్లీ చూడండి, 19 ఉంది, 55 ఉంది, 19 2 38 అంటే 2 టైమ్స్ కంటే ఎక్కువ ఉంది. జస్ట్ 2 టైమ్స్ కంటే ఎక్కువ ఉంటే చాలు, ఛాన్సెస్ మనకి మల్టిప్లికేషన్లో ఛాన్స్ ఉంటుంది. ఓకే రైట్. ఒక్కసారి మీరు మల్టిప్లికేషన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అప్రాక్సిమేట్లీ ఆ 2 నెంబర్స్ మధ్యలో నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకోండి. 3కి 7కి ఎన్ని టైమ్స్ ఉంది, అప్రాక్సిమేట్ చూసుకోండి, 2 టైమ్స్ ఉంది అనుకుందాం. 7కి 19కి ఎన్ని టైమ్స్ ఉంది, 19 అంటే అప్రాక్సిమేట్లీ అంటే 3 టైమ్స్ కూడా ఉంది. 7 3 21 కాబట్టి 3 టైమ్స్ దగ్గరలో ఉంది. ఓకే నెక్స్ట్ నెంబర్ కూడా చూద్దాం. 19 ఇక్కడ 55 ఉంది, అప్రాక్సిమేట్లీ ఎన్ని టైమ్స్ ఉంది, 19 55 అంటే 3 టైమ్స్ ఉంది. ఇక్కడ 55 ఉంది, 163 ఉంది, అప్రాక్సిమేట్లీ ఎన్ని టైమ్స్ ఉంది మనకంటే 3 టైమ్స్ ఉంది. అంటే మీకు ఒక క్లారిటీ వచ్చేసింది. అక్కడ నెక్స్ట్ నెంబర్స్ ఇక్కడ ఫస్ట్ 2 నెంబర్స్లో మీకు 2 టైమ్స్ అనే లేదా క్లారిటీ లేకున్నా మిగతా ఈ 2 నెంబర్స్ని అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్గా క్లారిటీగా ఉంది. అది ఏంటంటే 3 టైమ్స్ ఉంది అని. ఎప్పుడైతే అలా 3 టైమ్స్ ఉందని మీకు తెలిసిపోతుందో అది చూడగానే మీరేం చేస్తారంటే ఇంటూ 3 చేయండి, మీకు వద్దన్న ఆన్సర్ వస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు చూద్దాం, 3 ఇంటూ 3 చేద్దాం. 3 ఇంటూ 3 ఎంత, 9, కానీ అక్కడ 7 ఇచ్చారు. అంటే ఏం చేస్తే 7 వస్తుంది, -2 చేస్తే 7 వస్తుందని తెలిసింది. ఓకేనా రైట్. అలా మనం కన్ఫర్మ్ చేసుకుందాం. 7 ఇంటూ 3 చేద్దాం, 21, కానీ అక్కడ 19 ఇచ్చారు, అంటే -2 చేస్తే 9 వస్తుంది. సో లాజిక్ క్లియర్. ఏమొచ్చింది మనకి, ఇంటూ 3 -2 చేస్తే ఆన్సర్ వస్తుంది. అదే లాజిక్ దీనికి అప్లై చేయండి. 163 ఇంటూ 3 -2 చేయండి. మొత్తం చేయాల్సిన అవసరం లేదు,
జస్ట్ ఇక్కడ లాస్ట్ చివరి డిజిట్స్ మనకి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మీరు కూడా చివరి డిజిట్ మీదనే ఫోకస్ చేయండి. అంటే లాస్ట్ డిజిట్ ఏముంది మనకి 3 ఉంది. 3 × 3 9 -2 చేయండి 7. 7 ఏ ఆప్షన్లో ఉంది? సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకేనా? రైట్. ఇలా మనకి నెంబర్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లాజిక్స్ అప్లై చేయకపోతే మీరు డిఫరెంట్ అంటే ఫస్ట్ అడిషన్ చూస్తారు, వాళ్ళ డిఫరెన్స్ చూసుకుంటారు, లేదా మల్టిప్లికేషన్ చూస్తారు. అంటే మీకు తెలియకుండానే చాలా టైం పడుతుంది. ఓకేనా? రైట్. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ లాజిక్స్ అప్లై చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇలాంటి నెంబర్స్ మనకి ఇచ్చినప్పుడు కూడా అంత ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయలేము. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ని ఇక్కడ బాక్స్లో ఒక నెంబర్ ఇచ్చారు 58 అని. మనకి అవుట్ సైడ్ నెంబర్స్ ఇలా ఇచ్చారు 9, 8, 10, 4 అని. సో ఇక్కడ నెక్స్ట్ బి దాంట్లో తీసుకుంటే ఇక్కడ నెంబర్ మిస్ చేశారు. అంటే కాన్సెప్ట్ ఏంటంటే మనం ఈ అవుట్ సైడ్ ఉన్న నెంబర్స్ని మనం ఏం చేస్తే ఆ 58 వస్తుందో సేమ్ లాజిక్ ఈ నెంబర్స్కి మనం అప్లై చేయాలి. సో ఈ లాజిక్స్ అనేవి మనకి ఎలాగైనా ఉండొచ్చు. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, స్క్వేర్స్, క్యూబ్స్ ఎలాగైనా ఉండొచ్చు. అయితే మనకి చూడగానే అది ఆ లాజిక్ ఏమై ఉంటుందని మనము ఎనలైజ్ చేయగలిగితే ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ అవుట్ సైడ్ నెంబర్స్తో మనం కంపేర్ చేసుకుంటే ఇన్సైడ్ నెంబర్ ఏదైతే ఉందో అది బిగ్ నెంబర్ 58 అనేది. సో ఒక బిగ్ నెంబర్కి మనం రీచ్ కావాలి అంటే ఛాన్సెస్ జనరల్గా ఎలా ఉంటాయంటే అడిషన్స్ కావచ్చు, మల్టిప్లికేషన్స్లో కావచ్చు, లేదా స్క్వేర్స్, క్యూబ్స్లో కూడా ఉండొచ్చు. ఓకే? రైట్. సో ఇప్పుడు ఫస్ట్ అడిషన్ చేసి చూద్దాం. 10 + 8 18, 18 + 9 18 + 9 ఎంత అంటే మనకి 27 + 4 31. సో ఈ 31కి 58కి ఎలాంటి రిలేషన్ లేదు. అవునా? రైట్. సో అంటే అడిషన్ చేస్తే మనకి రావట్లేదని తెలిసిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేద్దామంటే మనకి 10 × 8 80, 80 × 9 ఇంకా చాలా పెద్ద నెంబర్స్ వెళ్ళిపోతాయి. సో అలా చేసినా మనకి 58కి దానికి ఎలాంటి సంబంధం లేదు. సో ఇలాంటి కేసులో మీరు ఏం చేస్తారంటే ఆ 4 నెంబర్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 and 10 అలాగే 4 and 8 ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. సపరేట్గా తీసుకోండి. ఇప్పుడు 10 × 9 90, 4 × 8 32, కానీ ఇక్కడ 58 ఇచ్చారు. అంటే ఏం చేస్తే మనకు 58 వస్తుంది అంటే 90 - 32 చేస్తే 58 వస్తుంది. అవునా? రైట్. సో సేమ్ వే ఇక్కడ కూడా అదే అప్లై చేయండి. 10 × 15 150 -9 × 8 72, అంటే 150 - 72 చేస్తే మనకి ఎంత వస్తుంది? 78. సో ఆన్సర్ ఏంటంటే 4th. ఇలా మీరు వీటికి సంబంధించిన కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. అంటే ఆ క్వశ్చన్ చూడగానే మనకు ఏది ఛాన్సెస్ ఉంటుందని మీరు ఎనలైజ్ చేయగలిగితే మీరు ఆన్సర్స్ అనేవి ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇలాంటి క్వశ్చన్ చూడండి. ఇది లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అంటారు ఈ క్వశ్చన్లో. సో ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఇక్కడ డయాగ్రామ్స్ ఇచ్చారు. ఒకటేమో గర్ల్స్ సంబంధించింది, ఇక్కడ ట్రయాంగిల్ ఏదైతే ఇచ్చారో. నెక్స్ట్ ఈ సర్కిల్ అనేది కోచ్ సంబంధించింది, ఇక్కడ కోచ్ అని ఇచ్చారు. అలాగే ఈ స్క్వేర్ ఏదైతే ఉందో మనకి ప్లేయర్ సంబంధించింది. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ ఏమంటున్నారంటే ఇన్ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ విచ్ రీజన్ రిప్రజెంట్స్ ద కోచ్ హూ ఈజ్ ఆల్సో ప్లేయర్ బట్ నాట్ గర్ల్. అంటే ప్లేయర్ అయి ఉండాలి కానీ గర్ల్ కావద్దు అంటాడు. అంటే ఇక్కడ క్లియర్గా ఏమన్నారు? కోచ్ రిప్రజెంట్ చేయాలి, అలాగే ప్లేయర్ని రిప్రజెంట్ చేయాలి, కానీ గర్ల్ కావద్దు అన్నాడు. అంటే ప్లేయర్లో కోచ్లో కామన్ ఉన్న చూసుకోవాలి. ఆ లెటరు గర్ల్ చెంది ఉండొద్దు అన్నాడు. అంటే ట్రయాంగిల్ చెంది ఉండొద్దు అంటున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఏముంటుంది? మనకి టీ అనేది చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ప్లేయర్ సంబంధించింది, అలాగే సర్కిల్లో ఉంది కాబట్టి కోచ్ సంబంధించింది. అదే ట్రయాంగిల్ లేదు కాబట్టి అది గర్ల్ కాదు అని అర్థం. సో ఆన్సర్ ఏంటంటే టీ అని మనం డైరెక్ట్గా చెప్పవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది డైస్ సంబంధించింది. సో డైస్ సంబంధించిన క్వశ్చన్ చూడండి. మనకి ఇక్కడ ఇచ్చిన దగ్గర కింది షీట్ని రేఖల వెంట మర్చినప్పుడు ఎంపికలో ఇవ్వబడిన గణాల్లో ఏది ఏర్పడుతుందండి? విచ్ ఆఫ్ ద క్యూబ్స్ గివెన్ ఇన్ ద ఆప్షన్ విల్ బి ఫార్మ్ విత్ ద ఫాలోయింగ్ షీట్ ఈస్ ఫోల్డెడ్ అలాంగ్ ద లైన్స్. అంటే దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు మనకు క్యూబ్గా ఫామ్ అవుతుంది కదా. సో అలా క్యూబ్గా ఎలా ఫామ్ అవుతుంది, అది ఏ ఆప్షన్లో ఉందని అడుగుతున్నారు. సో దీన్ని ఇలాంటి మనకి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా వినండి. ఏవైతే మనకు ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఉంటాయో అవి ఆపోజిట్ అవుతాయి. సో ఇవి ఆల్టర్నేట్ నెంబర్స్ ఇవి 2 ఉన్నాయి. సో ఇది ఆపోజిట్ అవుతాయి. అలాగే 5, 3 ఆల్టర్నేట్ నెంబర్స్ ఉన్నాయి, ఇవి ఆపోజిట్ అవుతాయి. ఇక మిగిలింది 4, 1 కాబట్టి ఈ 2 ఆపోజిట్ అవుతాయి. సో ఇచ్చిన ఆప్షన్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే పక్కపక్కన ఉన్న నెంబర్స్ ఉంటాయో అవి ఆపోజిట్ కావు. అంటే ఆపోజిట్ అంటే ఏంటి? కనిపించని నెంబర్, కనిపించకూడదని అర్థం.
ఎప్పుడైతే పక్కనే ఉంది కాబట్టి కనిపిస్తుంది కాబట్టి ఆ నెంబర్కి ఈ నెంబర్ ఆపోజిట్ కాదు అని అర్థం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 6కి 2 ఆపోజిట్ కావాలి, కానీ ఇక్కడ 6కి 2 పక్కనే ఉంది అంటే ఆపోజిట్ కాదు, కనిపించొద్దు, కనిపిస్తుంది కాబట్టి ఆపోజిట్ కాదు అంటే ఇది కాదు. నెక్స్ట్ 5కి 3 ఆపోజిట్ ఉంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5కి ఇక్కడ 3 పక్కనే ఉంది, సో ఇది ఆపోజిట్ కాదు. నెక్స్ట్ ఇంకా మనకు చూస్తే 4 1 ఉంది, సో 4 1 ఆపోజిట్ ఉండాలి, కానీ ఇక్కడ 4 1 పక్కనే ఉంది కాబట్టి ఇది ఆపోజిట్ కాదు. సో ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది మనకి డైరెక్షన్స్ సంబంధించింది, అంటే మనకి దిక్కులకు సంబంధించింది. సో దీనికంటే ముందు ఈ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని తర్వాత మనకి డిస్కస్ చేస్తాను క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఉత్తరం వైపు వెళ్తున్న సమర్థ్ 10 మీటర్లు నడిచిన తర్వాత కుడివైపుకు తిరిగాడు. అతను మళ్ళీ కుడివైపుకు తిరిగి 4 మీటర్లు నడిచి ఆపై ఎడమవైపుకు తిరిగి 6 కిలోమీటర్లు నడిచాడంట. అతను ఏ దిశలో నడుస్తున్నాడు అన్నాడు. సో ఎప్పుడైనా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్లో ఏ దిశ అంటే ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు అని అడిగినప్పుడు, సో మనకి ఎప్పుడైతే అలా ఓన్లీ డైరెక్షన్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఏ దిక్కు అని అడిగినప్పుడు ఇక్కడ ఇచ్చిన నెంబర్లు ఏవైతే ఉన్నాయో 10 మీటర్స్ అలాగే 4 మీటర్స్తో మనకు సంబంధం లేదు. ఓకే, సో దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే మనము ఎలాంటి డైరెక్షన్స్ వేసుకోకుండా అంటే డయాగ్రామ్ వేసుకోకుండా మనం చూడగానే డైరెక్ట్గా ఆన్సర్స్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో ఈ క్వశ్చన్ చూస్తే మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫస్ట్ ఉత్తరం వైపు అన్నాడు, ఫస్ట్ ఇచ్చింది ఉత్తరం వైపు, అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ కుడివైపు తిరిగాడు అన్నాడు, ఇక్కడ ఒక పాయింట్ చూడండి, తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగాడు, నెక్స్ట్ ఎడమ వైపుకి. ఈ రైట్ లెఫ్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఇలా రైట్ లెఫ్ట్ ఇచ్చినప్పుడు ఒకటి ఎడమ ఒకటి కుడి, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, ఇంకా మిగిలింది మనకి కుడివైపు ఉంటుంది. అంటే ఒక లెఫ్ట్ రైట్ వచ్చినప్పుడు జస్ట్ ఆపోజిట్ కాబట్టి వాటిని క్యాన్సిల్ చేయండి. ఇంకా మిగిలింది మనకి కుడివైపు కాబట్టి మనకి ఇచ్చిన ఫస్ట్ డైరెక్షన్ ఏమి ఇచ్చారు, ఉత్తరం ఇచ్చారు, అంటే నార్త్కి కుడివైపు తీసుకోండి. మీకు తెలుసు డైరెక్షన్స్ ఎలా ఉంటాయో. ఫస్ట్ మనకి డైరెక్షన్స్ తీసుకుంటే ఇది నార్త్ సౌత్, నెక్స్ట్ ఇక్కడ ఈస్ట్ వస్తుంది, ఇక్కడ వెస్ట్. సో ఇప్పుడు మనకు ఫైనల్గా ఇక్కడ 1 రైట్ 1 లెఫ్ట్ ఇది ఇగ్నోర్ చేస్తే మనకి మిగిలింది ఏంటంటే కుడివైపు రైట్ మిగిలింది. సో రైట్ మిగిలినప్పుడు డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేస్తారంటే ఇక్కడ క్వశ్చన్లో నార్త్ అని ఇచ్చారు కదా, ఫస్ట్ 2 వాస్ నార్త్ అని. సో నార్త్కి రైట్ తీసుకోండి, నార్త్కి రైట్ అంటే మనకి నార్త్కి రైట్. ఓకే, సో నార్త్కి రైట్కి ఏమొస్తుంది, ఈస్ట్ కదా. సో ఆన్సర్ ఏంటంటే ఈస్ట్ అని మనం డైరెక్ట్ తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ లెఫ్ట్ వెళ్ళాడు, తర్వాత రైట్ వెళ్ళాడు, మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాడు, మళ్ళీ రైట్ వెళ్ళాడు, మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాడు, ఓకే మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాడు. సో ఇలాంటప్పుడు మనకి ఏ డైరెక్షన్ ఉన్నాడంటే రైట్ లెఫ్ట్ క్యాన్సిల్ చేయండి, రైట్ లెఫ్ట్ క్యాన్సిల్ చేయండి, 2 లెఫ్ట్స్ మిగిలినాయి. 2 లెఫ్ట్స్ మిగిలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్కి లెఫ్ట్లో ఏమొస్తుంది, ఒకటి డబ్ల్యూ, మరొక లెఫ్ట్ ఏమొస్తుంది సౌత్. ఓకే, డైరెక్ట్గా ఆన్సర్ సౌత్ చేయండి. ఇలా మనం చూడగానే దానికి సంబంధించిన ఆన్సర్స్ చేయొచ్చు. ఓకే రైట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏంటంటే మనకి క్వశ్చన్లో పొజిషన్ అంటే డైరెక్షన్ అడిగారు, అలాగే డిస్టెన్స్ అడిగారు. డిస్టెన్స్ రెండు అడిగినప్పుడు మనం రెండింటిని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి కూడా ఎలాంటి డయాగ్రామ్ వేసుకోకుండా మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. సో డైరెక్ట్ ఆన్సర్ ఎలా చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు మనకి డైరెక్షన్ తీసుకుంటే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కదా, రైట్. సో వీటిని ఏం చేసుకుంటామంటే మనకి నార్త్ ఈస్ట్ ఇలా రైట్ డైరెక్షన్ తీసుకోండి, సౌత్ వెస్ట్ ఫస్ట్ ఇలా రాసుకోండి. ఓకేనా, రైట్. అంటే ఎలాంటి డయాగ్రామ్ వేసుకోకుండా మీరు చూడగానే డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఒక గ్రామస్తుడు ఉత్తరం అంటే నార్త్ అని చెప్పారు, ఇక్కడ వైపు 8 కిలోమీటర్స్ నడిచాడంట. అంటే నార్త్లో 8 కిలోమీటర్స్ కాబట్టి నార్త్ ప్లేస్లో 8 తీసుకోండి. నెక్స్ట్ తూర్పుకి 2 కిలోమీటర్స్ తిరిగాడు, అంటే ఈస్ట్కి 2 కిలోమీటర్స్. నెక్స్ట్ దక్షిణం వైపుకి తిరిగి 5 కిలోమీటర్లు, అంటే సౌత్కి 5 కిలోమీటర్స్. నెక్స్ట్ కుడివైపుకి తిరిగి 2 కిలోమీటర్స్, అంటే సౌత్ నుంచి కుడివైపు కంటే మళ్ళీ ఇక్కడ 2 కిలోమీటర్స్ వెస్ట్కి తిరిగాడు. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, అతని ప్రారంభ స్థానానికి సంబంధించి అతని ప్రస్తుత స్థానం ఏమిటి అన్నాడు. సో ఇలా ఎప్పుడైతే మనకి తెలుసు మీకు ఆపోజిట్ డైరెక్షన్స్, నార్త్ సౌత్ ఆపోజిట్ డైరెక్షన్స్, అలాగే ఈస్ట్ అండ్ వెస్ట్ ఆపోజిట్ డైరెక్షన్స్. సో నార్త్ సౌత్ అలాగే ఈస్ట్ వెస్ట్. సో ఈస్ట్ వెస్ట్ చూస్తే మనకి ఈస్ట్ ఎంత ఉంది, 2 ఉంది, వెస్ట్ 2 ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అవుతాయి, 2 - 2 0. నెక్స్ట్ మిగిలింది మనకి ఇక్కడ నార్త్ 8 ఉంది, సౌత్ 5 ఉంది, 8 - 5 డిఫరెన్స్ తీసుకోండి 3. సో 8 - 5 చేస్తే 3 వస్తుంది. 3 అంటే మనకి ఏ నెంబర్ అయితే హైయెస్ట్ ఉందో, అంటే సౌత్ 5 ఉంది, నార్త్ 8 ఉంది, సో ఏ నెంబర్ అయితే హైయెస్ట్ ఉందో ఆ నెంబర్ని కన్సిడర్ చేయాలి. సో అప్పుడు 3 దేనికి సంబంధించిందంటే నార్త్ సంబంధించింది.
సో ఆన్సర్ ఏంటంటే నార్త్ 3 కిలోమీటర్స్ అని మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇలా డైరెక్షన్స్ సంబంధించినవి మీరు ఎలాంటి డయాగ్రామ్ వేసుకోకుండా డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఆల్ఫాబెట్ ఒక నెంబర్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు. చాలా జాగ్రత్తగా చూడండి. సో మీరు ఎలాంటి అంటే ప్రజెంటేషన్ వేయకుండానే, స్టెప్స్ వేయకుండానే డైరెక్ట్గా చూడగానే ఎలా ఆన్సర్ చేయొచ్చో చూద్దాం. సో ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు. సంఖ్య యొక్క ప్రతి అంకెకు 1ని జోడించబడితే ఎడమ వైపు నుండి లెక్కించినప్పుడు 4వ, 5వ మరియు 6వ అంకెల మొత్తం ఎంత అవుతుంది అన్నాడు. సో ఇక్కడ మనము ఫస్ట్ ప్రతి అంకెకి ఒకటి యాడ్ చేయమన్నాడు. అంటే 8కి ఒకటి యాడ్ చేస్తే 9 వస్తుంది. అలాగే 7కి ఒకటి యాడ్ చేస్తే 8, 0కి యాడ్ చేస్తే 1, 5కి యాడ్ చేస్తే 6, 4కి యాడ్ చేస్తే 5, అలా 9, 4, 7, 3 అలా అన్ని నెంబర్స్కి ఒక్కొక్క నెంబర్ యాడ్ చేయమని చెప్పారు. చేసిన తర్వాత ఏం చేయమన్నారు? ఎడమ వైపు నుంచి లెక్కించినప్పుడు 4వ, 5వ మరియు 6వ అంకెల మొత్తం అన్నాడు. ఎడమ వైపు నుంచి అంటే ఇక్కడ నుంచి కదా, స్టార్టింగ్ నుంచి కదా. ఇక్కడ నుంచి మనకు చూసుకుంటే 4వ, 5వ, 6వ దీని మొత్తం ఎంత అన్నాడు. సో దీని మొత్తం ఎంత అంటే 9 + 5 ఎంత? 14, 14 + 6 ఎంత? 20. సో 20 ఆప్షన్లో ఉందని హ్యాపీగా ఫీల్ కావద్దు. ఓకే. సో ఇక్కడ ఆన్సర్ రావడం కాదు ఇంపార్టెంట్, సిన్సియర్గా ఉండకండి. వెరీ సిన్సియారిటీ ఈజ్ వెరీ డేంజరస్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే రైట్. వాడు ఏం చెప్తే అది చేయొద్దు. చెప్పినప్పుడు మనం చేయకుండానే డైరెక్ట్గా ఆన్సర్ చేసే ఎబిలిటీ నీకు రావాలి. ఓకే. దీన్ని కొంచెం మనం డిఫరెంట్గా ఆలోచించగలగాలి. ఇప్పుడు చూడండి, మనం అబ్జర్వ్ చేస్తే వాడు 1 యాడ్ చేయమన్నాడు. జస్ట్ మైండ్లో పెట్టుకోండి, యాడ్ చేయమన్నాడు కదా అని సిన్సియర్గా చేయకండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఏం చేయమన్నాడు? 4, 5, 6 మొత్తం అన్నాడు. 4, 5, 6 అంటే ఇక్కడ మీరు ఏం చేయకుండానే 4, 5, 6 ఏముంది ఇక్కడ? ఈ 3 నెంబర్స్ కదా. సో 8 + 4 12, 12 + 5 12 + 5 ఎంత? 17. సో ఒక్కొక్క నెంబర్కి యాడ్ చేస్తా 1 యాడ్ చేస్తాం కాబట్టి 3 నెంబర్స్కి 1 యాడ్ చేస్తే +3 కాబట్టి సో ఆన్సర్ ఎంత అంటే 20 అని డైరెక్ట్గా చేయండి. ఓకే. ఇలా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ లాజిక్స్ అనేవి అప్లై చేస్తూ ఉండండి. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇచ్చారు. సో ఇది కూడా మనకు కొంచెం టైం టేకెన్, ఎందుకంటే వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. సో ఇక్కడ 12 - 3 + 8 × 2 / 4 = 16 ఇచ్చారు. అయితే వాడు ఏ 2 సంకేతాలను పరస్పరం మార్చుకుంటే అప్పుడు అది 16 వస్తుంది అన్నాడు. సో దీనికి సంబంధించి మనకి ఆప్షన్స్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఇంటూ మైనస్, సో ఇక్కడ ఇంటూ మైనస్ అంటే ఇంటూ ప్లేస్లో మైనస్, మైనస్ ప్లేస్లో ఇంటూ తీసుకుంటే 16 వస్తుందో చెక్ చేసుకోవాలి. అలాగే డివిజన్ మైనస్ అంటే డివిజన్ ప్లేస్లో మైనస్, మైనస్ ప్లేస్లో డివిజన్ ఉండాలని చెక్ చేసుకోవాలి. ఇలా అన్ని ఆప్షన్ చెక్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. అయితే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 16 ఇచ్చారు, అంటే డెసిమల్స్లో లేదు. అది మీరు ఇక్కడ డెసిమల్స్లో లేదు అంటే ఖచ్చితంగా ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డివిజన్ సింబల్ ఉంటే అది ఖచ్చితంగా డివిజిబుల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డివిజన్ సింబల్ ఇక్కడ ఉంది, 2 / 4 అంటే అది ఎగ్జాక్ట్ డివిజిబుల్ కాదు, అంటే డెసిమల్స్లో వస్తుంది. అలా డెసిమల్స్లో రాకూడదు. అంటే డివిజన్ సింబల్ ఏ 2 నెంబర్స్ మధ్యలో పెడితే అది డెసిమల్ రాదో చూసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు ఆన్సర్ కాదు, ఇది చూడండి, ఎందుకంటే డివిజన్ ఉంది ఇక్కడ అండ్ మైనస్ ఉంది. అంటే డివిజన్ ప్లేస్లో మైనస్, మైనస్ ప్లేస్లో డివిజన్. సో డివిజన్ ప్లేస్లో మైనస్ అంటే మనకి ఇక్కడ మైనస్ తీసుకోండి. అలాగే నెక్స్ట్ మనకి మైనస్ ప్లేస్లో డివిజన్ తీసుకుంటే అప్పుడు 16 వస్తుందో చెక్ చేసుకోండి. అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఆన్సర్ రావడానికి, ఎందుకంటే మనకి 12 / 3 చేస్తే మనకి ఎగ్జాక్ట్లీ 4 వస్తుంది, అంటే ఎగ్జాక్ట్లీ డివిజన్ అవుతుంది కాబట్టి మనకి ఆన్సర్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే. జస్ట్ ఇది కన్ఫర్మ్ చేసుకోండి. 12 / 3 ఎంత? మనకి 4. సో 8 ఇంటూ మనకి ఇక్కడ మైనస్ తీసుకున్నాం కదా, మనకి 8 × 2 16. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 12 / 3 4 + 8 × 2 16 మైనస్ మనకి 2 కదా, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఇక్కడ మైనస్ 4. ఓకే రైట్. సో 20 - 4 16 వస్తుంది. సో ఆన్సర్ ఎంత అంటే మనకి సెకండ్ ఆప్షన్. అంటే డైరెక్ట్గా మనం అన్ని ఆప్షన్ చూడకుండానే మనం కొంచెం లాజికల్గా మీరు థింక్ చేయగలిగితే సో అక్కడ ఈ ఛాన్స్ ఉంటుందని తెలిసింది కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ మనం సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చేసాం. సో అప్పుడు మిగతా ఆప్షన్స్ అన్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఈ పదంలో 1వ అక్షరాన్ని 2వ, 3వ అక్షరంతో 4వ, 5వ అక్షరాన్ని 6వ, 7వ అక్షరాన్ని 8వ, 9వ అక్షరాన్ని 10వ అక్షరంతో పరస్పరం మార్చుకుంటే ఎడమ వైపు నుంచి 6వ అక్షరం ఎలా ఉంటుంది అన్నాడు. అంటే ఇంతకుముందు చెప్పాను కదా, సిన్సియర్గా వాళ్ళు ఏం చెప్తే అవి చేయకండి, సిన్సియర్గా ఉండకండి. సో కొంచెం మీరు స్మార్ట్గా ఆలోచిస్తే అవి ఏమీ చేయకుండానే మనం ఆన్సర్ చేయగలుగుతాం.
కాకపోతే ఆ కండిషన్ ఏంటంటే ఫస్ట్ది సెకండ్ పొజిషన్లోకి వెళ్తుంది, సెకండ్ది ఫస్ట్ పొజిషన్కి వెళ్తుంది. అంటే ఏసీ ఉన్నది సిఏ అవుతుంది, సిఏ ఉన్నది యూసీ అవుతుంది, అలాగే ఎంయూ ఉన్నది యూఎం. ఇలా పరస్పరం మార్చుకోవాలి అన్నాడు. ఓకే, సో అలా మార్చుకోకుండా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమవుతుందో చూడండి. ఎడమ వైపు నుంచి 6వ అక్షరం అంటున్నాడు. ఎడమ వైపు నుంచి 6వ అక్షరం అంటే మనకి 1 2 3 4 5 6. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ మనకి ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. అవునా, అంటే మనకి ఎం ప్లేస్లో యూ వస్తుంది, యూ ప్లేస్లో ఎం వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అంటే ఎం. డైరెక్ట్గా ఆన్సర్ చేయండి. ఓకే, సో ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఏమీ చేయకుండానే జస్ట్ అక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఏం చెప్తున్నారో అది మైండ్లో పెట్టుకోండి. అది ఆ కండిషన్ అవసరం అనుకుంటేనే అది అప్లై చేసి మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది నాన్ వెర్బల్. సో నాన్ వెర్బల్లో సిరీస్ సంబంధించి ఇచ్చారు. ఇక్కడ 4 ఫిగర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఫిగర్ ఏమొస్తుంది అన్నారు. మీరు ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ప్లస్ ఉంది, ఇక్కడ ఆ ప్లస్ ఇక్కడ థర్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మైనస్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఇందులో మైనస్ లాస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయింది. అంటే ఏదైతే మనకి ఫస్ట్ ఉందో లాస్ట్ పొజిషన్ అంటే థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. సో అలాగే మనకి ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ అది థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోవాలంటే కిందికి రావాలి. ఇందులో రాలేదు, ఇందులో రాలేదు. సో ఈ రెండిట్లో ఉంది. అలాగే సెకండ్ చూస్తే ఈ డాట్ ఏదైతే ఉందో అది టాప్లోకి వెళ్ళిపోయింది. అలాగే ఈ ప్లస్ మళ్ళీ టాప్లోకి వెళ్ళిపోయింది. సో ఇదే ఇక్కడ మనకి ఈ డాట్ ఏది ఉందో అది టాప్లోకి వెళ్ళిపోవాలి. ఆ టాప్లోకి వెళ్ళిపోయిందంటే ఎక్కడ ఉంది, ఇది రెండిట్లో అంటే ఫస్ట్ దాంట్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఫస్ట్ వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ యొక్క ర్యాంకు ఎగువ నుంచి 15వ స్థానంలో ఉంది మరియు మొత్తంగా తరగతిలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. ఆపై తరగతిలో దిగువ నుండి ఎక్స్ యొక్క ర్యాంక్ ఎంత అన్నారు. సో ఇలా మనకు ర్యాంక్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ టోటల్ ఎంతమంది ఇచ్చారు చూడండి. టోటల్ మనకి ఇచ్చింది 40 మెంబర్స్ ఇచ్చారు. అందులో మనకి ఎగువ నుండి అంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఫ్రమ్ ద టాప్ మనకి 15 ఇచ్చారు స్థానం ఎక్స్ యొక్క ర్యాంక్. అయితే మనకి బాటమ్ నుంచి ర్యాంక్ ఎంత అంటున్నారు. అలా ఒకటి టాప్ ఇచ్చి బాటమ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా లేదా బాటమ్ ఇచ్చి టాప్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మైనస్ చేయండి. ఎంత ఇచ్చారు మనకు ఒక పొజిషన్, టాప్ పొజిషన్ 15. సో బాటమ్ ఇచ్చినా మీరు టాప్ ఇచ్చినా వాటిని మైనస్ చేయండి టోటల్ నుంచి. తర్వాత వాడే పొజిషన్ కూడా అందులో ఇన్క్లూడ్ అవుతుంది కాబట్టి +1 యాడ్ చేయండి. జస్ట్ సింపుల్గా 40 + 1 41. 41 నుంచి -15 చేయండి. 15 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే మనకి 41 - 15 26 వస్తుంది. ఓకేనా, రైట్. సో ఆన్సర్ ఎంత అంటే 26. ఇలా బాటమ్ ఇచ్చినా టాప్ ఇచ్చినా టోటల్ నుంచి మైనస్ చేసి వాడి పొజిషన్ కూడా మనం ఇన్క్లూడ్ అవుతుంది కూడా యాడ్ చేస్తే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పై క్రమంలో ఏ పదము ఎడమ చివరి నుండి 12వ పదము యొక్క కుడి 3వది అన్నాడు. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఇన్ ద అబౌవ్ సీక్వెన్స్ విచ్ టర్మ్ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద 12th టర్మ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అన్నాడు. సో ఇక్కడ మనం ఫస్ట్ యాక్చువల్గా ఏమీ చేయకుండానే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ మీరు కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. లాస్ట్ సెంటెన్స్ ఏమన్నా 12th టర్మ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అన్నాడు. అంటే 12వ పదం అన్నాడు. అంటే చివరి నుంచి 12వ పదం అంటాడు. ఫస్ట్ చివరి నుంచి 12వ పదం ఏమొస్తుంది మనకి 1 3 చూడండి. ఇక్కడ 3 6 9 12 అంటే క్యూ వస్తుంది 12th. ఓకే, రైట్. నెక్స్ట్ ఏం చెప్పాడు, దానికి కుడికి 3వది అన్నాడు. అంటే ఆ 12వ పదానికి కుడి వైపున 3వది ఏంటన్నాడు. సో అంటే ఇక్కడ 1 2 3. సో ఇక్కడ బి వస్తుంది. ఓకే, ఇది 12వ పదానికి కుడి వైపున 3వది ఏంటంటే బి అని వస్తుంది. సో ఆన్సర్ ఎంత అంటే బి అని డైరెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఇంగ్లీష్లో చూడండి మీకు అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే అది ఎగ్జాక్ట్లీ మనకి ఫైండ్ అవుట్ చేయడానికి మీరు ఏమీ చేయకుండానే డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఇక్కడ రైట్ టు లెఫ్ట్ 1 రైట్ 1 లెఫ్ట్ ఇచ్చారనుకోండి, ఈ నెంబర్స్ పొజిషన్స్ ఏవైతే ఇచ్చారో 3rd 12thని యాడ్ చేయండి. 3 + 12 ఎంత, 3 + 12 ఎంత 15. సో డైరెక్ట్గా మీరు ఏమీ చేయకుండా ఫస్ట్ 12 చూసుకొని దానికి కుడివైపున చూసుకోకుండా జస్ట్ డైరెక్ట్గా మీరు 1 రైట్ 1 లెఫ్ట్ అంటే ఆపోజిట్ కాబట్టి యాడ్ చేయండి. సేమ్ ఇచ్చారనుకుంటా 2 రైట్ 2 లెఫ్ట్ ఇస్తే సబ్ట్రాక్ట్ చేసుకోండి. ఓకే, రైట్. సో ఇక్కడ డైరెక్ట్గా 15th అంటే మనకి లాస్ట్ సెంటెన్స్లో ఏమి ఇచ్చారు, లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చారు. అంటే లెఫ్ట్ నుంచి 15th కౌంట్ చేయండి. ఇక్కడ 12 వరకు వచ్చాయి. 13 14 15 ఎంత అంటే బి అని మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పవచ్చు. ఓకేనా, రైట్. జస్ట్ సింపుల్గా యాడ్ చేసి డైరెక్ట్గా కౌంట్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది చూడండి మనకి ఇందులో 3 సమూహాలను రూపొందించిన కింది ప్రతి బొమ్మను ఒకసారి మాత్రం ఉపయోగించండి. ఈ విధంగా ఏర్పడిన 3 సమూహాలు ఏంటి అన్నాడు. యూజ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ ఓన్లీ వన్స్ టు ఫార్మ్ ద 3 గ్రూప్స్ ఆఫ్ ద 3 దస్ ఫార్మ్ ఆర్. సో అంటే మనకి సిమిలర్గా ఉన్నాయి. అంటే ఇక్కడ ఇచ్చిన మనకి ఏవైతే ఫిగర్స్ ఇచ్చారో
సిమిలర్గా ఉన్న వాటిని ఒక సమూహంగా తీసుకోండి అన్నాడు, ఒక గ్రూప్గా తీసుకోండి. అలాంటివి ఏ గ్రూప్స్ మనకి ఎలా ఉన్నాయి అడుగుతున్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇచ్చిన వాటిలో 1 3 సేమ్ ఉంది చూడండి. 1 3 సేమ్ ఉంది, అంటే ఇందులో ఇలా ఉంది, ఇందులో కూడా ఇలాగే ఉంది. ఓకే, క్లియర్, రైట్. నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ 2 4 6 చూడండి, 2 4 5. 2 4 5లో మనకి అవుట్ సైడ్ ఏదైతే ఉందో ఇన్సైడ్ కూడా అదే ఇచ్చారు. ఇందులో కూడా అంతే, అవుట్ సైడ్ ఏదైతే ఉందో ఇన్సైడ్ కూడా అదే ఇచ్చారు. సో ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు. ఓకే, 2 4 5 ఒక గ్రూప్లో తీసుకోవచ్చు. 6 7 ఒక గ్రూప్ ఉంది, ఇలా 2 లైన్స్ ఇలా వచ్చాయి, ఇక్కడ కూడా 2 లైన్స్ వచ్చాయి. అంటే మనకి 1 3 నెక్స్ట్ 2 4 6 2 4 6 కదా, రైట్. సో 1 3 2 4 2 4 5, ఇది 6 కాదు 5, 2 4 5 ఎక్కడ ఉంది, ఇందులో ఉంది. నెక్స్ట్ 6 7 ఒక గ్రూప్ ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఆప్షన్లో వస్తుంది. ఓకే, రైట్. అంటే ఇచ్చిన ఫిగర్స్లో మనకి ఏవైతే సిమిలర్గా ఉన్నాయో గ్రూప్స్గా డివైడ్ చేసుకొని దాని ఆన్సర్ చేయండి అని చెప్తున్నారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకి ఊహలు, అజంప్షన్స్ సంబంధించింది. చాలామంది మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉంటే కొంచెం కేర్ఫుల్గా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ప్రకటన ఏంటంటే ఉపాధ్యాయులు తప్పనిసరిగా వర్క్షాప్కి హాజరు కావాలని ఒక ప్రకటన ఇచ్చారు. సో ఊహ అంటే అందులో దాగి ఉన్న నిజం, అంటే ఆ ప్రకటనలో దాగి ఉన్న నిజాన్ని మనం ఆన్సర్గా తీసుకోవాలి. సో ఊహ ఏంటంటే వర్క్షాప్స్ వలన టీచర్స్ అప్డేట్ అవుతారు. అంటే ఉపాధ్యాయులు తప్పనిసరిగా వర్క్షాప్కు హాజరు కావాలని యొక్క ఉద్దేశం ఏంటి, దానిలో దాగి ఉన్న నిజం ఏంటి అనేది చూసుకోవాలి. అంటే ఫస్ట్ వన్ మనకు సరైనదేనా, లేదా సెకండ్ వన్ చూస్తే వర్క్షాప్లు సమయాన్ని వృధా చేస్తాయి అంటున్నారు. సో ఏ పర్పస్ కోసం వర్క్షాప్కు హాజరు కావాలి టీచర్స్ అంటే, సో టీచర్స్ దాని వలన ఎప్పటికప్పుడు ఆ వర్క్షాప్స్ వలన అప్డేట్ అవుతారనే ఒక ఉద్దేశంతోనే సో వాళ్ళు వర్క్షాప్కి అటెండ్ కావాలని అంటున్నారు. కాబట్టి సో ఇందులో ఊహ ఏంటంటే ఫస్ట్ వన్ మాత్రమే సరైనదని చెప్పవచ్చు. ఎందుకంటే వర్క్షాప్లో సమయాన్ని వృధా చేస్తున్నది కరెక్ట్ కాదు. సో ఆ ఉద్దేశంతో అక్కడ ఆ స్టేట్మెంట్ అక్కడ లేదు. సో ఆన్సర్ మనకి 1 మాత్రమే ఇంప్లిసిట్ చేస్తుంది. సో ఓన్లీ అజంప్షన్ 1 ఇంప్లిసిట్ ఏదైతే చేస్తుందో అది మనకి డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ వాదన ఇచ్చారు, ప్రకటన వాదన ఇచ్చారు. సో సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. భారతదేశంలో ఆదాయ పన్నును రద్దు చేయాలా అని ఒక ప్రకటన ఇచ్చారు. అవును అంటే వాదన, ఇక్కడ ఇంకోటేమో లేదు అని ఇచ్చారు. ఫస్ట్ ఇది భారతదేశంలో వేతన జీవులపై అనవసరమైన భారం పడుతుందంటే ఫస్ట్ వాదన. సెకండ్ వాదన లేదు, ఇది భారత ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరు అంటున్నారు. యాక్చువల్గా మనకి ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది దేనికోసం కలెక్ట్ చేస్తారు, సో మనకి డెవలప్మెంట్ కోసమే కదా. సో మళ్ళీ ఆ డబ్బులు మనకి అభివృద్ధి కోసమే ఖర్చు పెడతారు. కాబట్టి లేదంటే మనకి ట్యాక్సెస్ లేకుంటే అభివృద్ధి అనేది ఉండదు. సో అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా ట్యాక్స్ ఉండాల్సింది. అంతేగాని సో ఇది భారతదేశంలో వేతన జీవులపై అనవసరమైన భారం పడుతున్న వాదన ఏదైతే ఉందో మనకి ఆదాయం రద్దు చేయాలనేది కరెక్ట్ కాదు. సో సెకండ్ వన్ మనం చూస్తే లేదు, ఇది భారత ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరు, ఎందుకంటే దానివల్లనే కదా అభివృద్ధి అనేది చెందేది. రోడ్స్ కానీ ఏదైనా సరే మనకి డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా ట్యాక్సెస్ ఉండాల్సింది. కాబట్టి సెకండ్ వన్ మనకి వాదన ఏదైతుందో అది సరైన చెప్పవచ్చు. సో ఆర్గ్యుమెంట్ 2 ఓన్లీ మనకి కరెక్ట్ అవుతుంది. సో ఆర్గ్యుమెంట్ ఓన్లీ స్ట్రాంగ్ అంటే సెకండ్ వన్ మాత్రమే స్ట్రాంగ్, కాబట్టి ఆన్సర్ ఎక్కడ ఉందంటే సెకండ్ ఆప్షన్ ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ ఇది డేటా సఫిషియన్సీ అంటారు. డేటా సఫిషియన్సీ అనేది మనకి రీజనింగ్లో ఉంటుంది, అంటే అలాగే అర్థమెటిక్లో వస్తుంది. అంటే ఏదైనా ఒక టాపిక్ సంబంధించి ఇవ్వచ్చు, అది రీజనింగ్ టాపిక్ కావచ్చు లేదా అర్థమెటిక్ టాపిక్ కావచ్చు. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో తరగతిలో ఎంతమంది విద్యార్థులు చదరంగం ఆడతారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ప్రకటనలు అంటే అమ్మాయిలు మాత్రమే చెస్ ఆడతారు. సెకండ్ వన్ తరగతిలో 20 మంది అమ్మాయిలు మరియు 15 మంది అబ్బాయిలు ఉన్నారంటున్నారు. అంటే ఇక్కడ ఈ ప్రకటనకి ఎంతమంది విద్యార్థులు చదరంగం ఆడతారంటే అది మనం ఐడెంటిఫై చేయడానికి, దాన్ని మనం ఆన్సర్ చెప్పడానికి ఈ 2 స్టేట్మెంట్లు అవసరమా, లేదా ఒక స్టేట్మెంట్ అవసరమా, లేదా 2 స్టేట్మెంట్లు అవసరం లేదా అంటే దాన్ని మనం ఏ స్టేట్మెంట్ బట్టి మనం ఆన్సర్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో ఇక్కడ తరగతిలో ఎంతమంది విద్యార్థులు చదరంగం ఆడుతారంటే అమ్మాయిలు మాత్రమే చెస్ ఆడతారన్నారు, కానీ ఎంతమంది ఆడతారో మనకు తెలియదు. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి కేవలం అమ్మాయిలు మాత్రమే ఆడతారని తెలుసు. సెకండ్ స్టేట్మెంట్లో తరగతిలో 20 మంది అమ్మాయిలు మరియు 15 మంది అబ్బాయిలు ఉన్నారన్నారు. అంటే ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో అమ్మాయిలు మాత్రమే ఆడతారంటే సెకండ్ స్టేట్మెంట్లో 20 మంది అమ్మాయిలు ఉన్నారు. కాబట్టి మొత్తం ఎంతమంది చెస్ ఆడతారంటే 20 మంది ఆడతారని చెప్పవచ్చు. అంటే దీని ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఖచ్చితంగా ఫస్ట్ స్టేట్మెంట్ అవసరమే, అలాగే సెకండ్ స్టేట్మెంట్ అవసరమే. అంటే రెండింటితోనే మనం దాని ఆన్సర్ చెప్పగలుగుతాం. అంటే 2 స్టేట్మెంట్ కూడా మనకు అవసరం. సో దానికి సంబంధించి మనకి బోత్ స్టేట్మెంట్ మనకి అవసరం. కాబట్టి ఎక్కడ ఆప్షన్లో ఉంది, మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది. బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ సఫిషియెంట్. దీన్ని డేటా సఫిషియన్సీ అంటారు. ఓకేనా, రైట్. సో ఇలా మనకి మ్యాక్సిమం టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మనకి రీజనింగ్ సంబంధించి నేను డిస్కస్ చేశాను.
ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ ఆన్సర్ ఫైండ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, సెకండ్స్లో ఆన్సర్ చేయగలగాలి. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ లాజిక్స్ అన్ని అప్లై చేస్తూ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీరు ఎగ్జామ్లో కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ అటెంప్ట్ చేస్తారు, మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా?